పనిష్మెంట్ ఏముంటుంది? సో 238 వచ్చేకి సింపుల్ పనిష్మెంటే. ఇది వచ్చేకి 105 వరకు అబోవ్ మన 10 years వరకు ఉందండి. డెఫినెట్గా వాళ్ళు 41 నోటీసులు అయినా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కూడా ఏం రావు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో నాలెడ్జి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 రోజుల నుంచి కూడా దాన్ని ఎట్లా మాఫీ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఆయన పార్టీ క్యాడర్ తోటి ఈ విధంగా A1గా కార్ డ్రైవర్ని ఎటు పెడతారు రమణారెడ్డిని. ఆల్రెడీ వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు, విచారిస్తున్నారు. తర్వాత నిందితులుగా ఎవరు ఉండే అవకాశం ఉంది? పర్పస్ ఆఫ్ విజిట్ చూస్తారా, లేకపోతే కారులో ప్రయాణించే వాళ్ళని చూస్తారా, లేకపోతే కారు ఓనర్ని చూస్తారా, ఏం చూస్తారు? ఇప్పుడు కారు ఎవరి కోసం వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకు సంబంధించే కదా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించేసి జనాలకి అభివాదం తెలియజేస్తూ పైన ఎక్కువ ఉన్నాడు, అందులో కిందకు ఎక్కువ ఉండలా. అభివాదం చేస్తూ పూలు చల్లుతూ ఉంటే ఆయన పర్యటనలో పాల్గొన్నట్టు వ్యక్తి తెలిసి కూడా అతని పర్యటనలకు సంబంధించిన కొనసాగింపు కోసం మాత్రమే ఇతను నెగ్లెక్ట్ చేసి కావాలని ఉద్దేశపూర్వకంగా అవన్నీ తీసి పక్కన వేయండి అంటాం. మన కారుగా ఒక రాయి అడ్డం వస్తే తీసేనట్టుగా, లేకపోతే ఒక చిన్న అడ్డం వస్తే తీసేసేనట్టుగా, లేకపోతే పశువులు అడ్డం వస్తే తీసేసేనట్టుగా ఒక మనిషి కింద పడి తొక్కిచ్చిన తర్వాత సివియర్ ఇంజురీస్ అయితే రక్త మడుగుల్లో తీసుకెళ్ళి పక్కన వేసినప్పుడు ఆయన రక్తం కనిపించుతా, పక్కన మనిషిని కారు కింద మనిషి తీసుకెళ్తుంటే కనిపించదండి. ఒక మనిషిని ఎత్తుకోని తీసుకెళ్లాలంటే కనీసం 10 మంది అన్న ఉంటారు కదా, కనీసం 5గురు అన్న ఉంటారు కదా. ఆయన కనిపించదా అంట. కాబట్టి అతను నాలెడ్జ్ ఉంది. ఒక మనిషి నా కారు కింద పడ్డాడు, దీని మీద ఇంజురీస్